ఫారెన్ పాలసీ డెఫినెట్లీ డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వడు ట్రంప్. ఒక్క ఇజ్రాయెల్ తప్పితే ఎవరి డబ్బులు ఇవ్వడు, ఎవరి డబ్బులు ఇవ్వడు. ఫారెన్ పాలసీలు ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఇతను ఏమంటాడంటే చాలా మట్టుకు టారిఫ్ బెనిఫిట్స్, మేము ఒక ప్రోడక్ట్ కెనడాకు పంపితే వాళ్ళేమో టారిఫ్ వేస్తుండ్రు, కెనడా మాకు పంపితే మేము టారిఫ్ వేస్తలేము అని చెప్పి ఆల్రెడీ కెనడాని భయపెడితే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ రిజైన్ చేసి పోయినాడు. ఎకానమీ మొత్తం డౌన్ అయిపోయింది కదా అక్కడ, ఇది వస్తుందని డౌన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ కెనడాలో ఏ పరిస్థితి వచ్చిందంటే వీనితో తాలకాయ నొప్పేందుకు ఆడు ట్రంప్ డిమాండ్ చేస్తాడు కదా 51 స్టేట్ అలా వెళ్దామంటారు వాళ్ళు. అమెరికాలో కలిసేద్దాం అంటే వాళ్ళకు ఉన్న పాపులేషన్ కూడా 3 కోట్లే. అండ్ వీళ్ళ కల్చర్ వాళ్ళ కల్చర్ ఒకటే తీరు ఉంటుంది, చెప్పలేం కలవచ్చు. ఇప్పుడు గ్రీన్లాండ్ కూడా అంటాను, మరి అది ఎంత మటుకు. కెనడా మాత్రం చాలా అంటాను. ఇప్పుడు ఆడేమవుతుందంటే డిస్కషన్ అవుతుంది అన్నట్టు, మనకు ఉంటే లాభం, ఇండిపెండెంట్ కంట్రీ ఉంటే లాభమైంది, లేకుంటే లాభమైంది అని డిస్కషన్. కెనడా ఎంత పెద్ద కంట్రీ తెలుసా అండి, అమెరికా కన్నా టూ టైమ్స్ పెద్ద కంట్రీ. ఓ విస్తీర్ణంలో. అవునా? నేను ఇంకా తక్కువ చెప్తాను, 3 టైమ్స్ ఉండొచ్చు, 2 టైమ్స్ స్నో ఎక్కువ ఉండొచ్చు. రష్యా కూడా అంతే కదా, కానీ న్యాచురల్ రిసోర్సెస్ బాగున్నాయి అక్కడ. సో ఇప్పుడు ఆ కెనడాని కూడా ఇలా డిస్కస్ చేస్తాను, ఇవన్నీ రాజకీయాలు ఇంటర్నేషనల్ మొత్తానికి తను స్ట్రాంగ్ ఉక్కు పాదంతో పోతుండు. మన ఇండియాకు వచ్చే మటుకు పెద్ద మనకు అంటే పాకిస్తాన్ డెఫినెట్లీ విల్ బి నెగిటివ్లీ ఎఫెక్టెడ్. ఎందుకంటే ఒక పెన్నీ పైసా అతను ఇయ్యలే, బైడెన్ ఇయ్యలే, ట్రంప్ ఇయ్యలే, బైడెన్ ఇయ్యలే, మళ్ళీ ట్రంప్ అసలు ఒక్క పైసా నో క్వశ్చన్. ఒక ఇజ్రాయెల్కి వచ్చే మటుకు మాత్రం కంపల్సరీ డబ్బులు ఇచ్చుడు కానీ సపోర్ట్ మానే ఉంటుంది. యుక్రెయిన్కి వచ్చే మటుకు మాత్రం డబ్బులు ఇవ్వడు ఇతను. యుక్రెయిన్ ప్రో రష్యా కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. ప్రో రష్యా. తైవాన్కి వచ్చే మటుకు ఏం చేస్తాడో తెలియదు మనకు, అంటాండు కానీ వాళ్ళు కూడా అంత మాటల యుద్ధమే కానీ తైవాన్కి వచ్చి ఆక్యుపై చేసే ధైర్యం చైనాకి లేదనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు $1.3 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తారండి ఎవ్రీ ఇయర్. మనకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియా $420 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు $1.3 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. 3-4 టైమ్స్ ఎక్స్ట్రా ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ వార్ అయిందనుకోండి వాళ్ళకు శాంక్షన్స్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతాయి. మన ఇండియా మోస్ట్లీ ఇంటర్నల్ ఎకానమీ, వాళ్ళదేమో ఎక్స్టర్నల్ ఎకానమీ బాగా. సో చైనా అంత డేర్ చేసి తైవాన్ ఆక్యుపై చేస్తుందా అనేది చూడాలి. భయపెడతానే ఉన్నారు, చాలా భయపెడుతూనే ఉన్నారు. ట్రంప్ ఉక్కుపాదంతో పోడా అన్నది తెలియదు. ఇప్పుడు యుక్రెయిన్ మీద మాత్రం లిబరల్, పోనీ వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళకి ఇచ్చే నువ్వు వచ్చేసి అంటాడు. ఇజ్రాయెల్ మాత్రం డెఫినెట్, ఇజ్రాయెల్ అమెరికా ఎప్పుడు వదులుకోదు. అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కొత్తగా యుఎస్లో అడ్మిషన్స్, అక్కడ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఈ కొత్త ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, నెగిటివ్గా ఉంటుందా? అంటే అడ్మిషన్స్కు ఈజీ అండి, ఎప్పుడు అడ్మిషన్స్కు గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాదు. కాకపోతే ఏమంటే వీసాలు ఇచ్చే కాడ వెదర్ టైమింగ్ కానీ లిబరల్గా ఇస్తారా అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే ఈ వర్క్ పర్మిట్ ఓపీటీ, అంటే మనం నార్మల్గా ఇప్పుడు డిగ్రీ చేసిన తర్వాత 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 2 years ఎక్స్ట్రా పర్మిట్ ఓన్లీ మీకు స్టెమ్ డిగ్రీ ఉంటాయి, అంటే 3 years ఓవరాల్గా పర్మిట్ ఉంటుంది. అవి ఉంటాయా, ఉంటే వాటి మీద రెస్ట్రిక్షన్స్ ఎంత ఉంటాయి, అవన్నీ ఎక్కువ కన్సిడర్ చేసుకోవాలి. ప్రామిస్ చేశాడు దాని మీద ఏమన్నా ఎలక్షన్ ఇవన్నీ వీళ్ళకు చాలా ఐటమ్స్ ఉంటాయండి. ఇమ్మిగ్రేషన్లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఒక చిన్న ఐటమ్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాకు ఏడాదికి ఒక 10 లక్షల మందికి గ్రీన్ కార్డ్ ఇస్తారు. అందులో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఎంతమందికి ఇస్తారు తెలుసా మీకు? ఓన్లీ 1,40,000 మందికి, అంటే 14% మెంబర్స్కు ఎంప్లాయ్మెంట్ బేస్డ్. సో దీని మీద అంత వాళ్ళకు నాలెడ్జ్ అవగాహన ఉండదు. అయితే ఇలా కొందరికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఏవైతే స్టీవెన్ మిల్లర్ అన్నారో అతనికి బాగా అవగాహన ఉంటుంది అతనికి, కానీ ట్రంప్కు అంత ఇటువంటి ఏ ప్రెసిడెంట్ కూడా చాలా కష్టం, అన్లెస్ వాళ్ళు ఇమిగ్రేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే తప్పితే వాళ్ళకు చాలా కష్టం అన్నట్టు అవగాహన. సో వాటి మీద ఏం కామెంట్ రాలేదు. కాకపోతే ఏవైతే మీ మెగా పార్టీ అంటాం వాళ్ళని, అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక రైట్ వింగ్ ఆర్గనైజేషన్ అన్నట్టు, వాళ్ళు మాత్రం ఆల్రెడీ ఓపీటీని తీసేయాలి, స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసేయాలి, స్టూడెంట్ వీసా ఉండాలి, రాండి వచ్చి చదువుకోండి, నో వర్కింగ్ అని వాళ్ళు అంటారు. వాళ్ళ ఏది వీళ్ళంతా ట్రంప్ సపోర్టర్స్ అన్నట్టు.